సిప్రీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కూడా బాగా పెరుగుతున్నాయి. భారతదేశంలో లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక 172 వార్ హెడ్స్ ఉండే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఈ సంవత్సరం 180కి చేరుకున్నాయి. పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికాలో కనుక మనం చూస్తే కనుక మొత్తం అమెరికా ఇన్వెంటరీలో అమెరికా లిస్ట్లో దాదాపు 5177 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 5328, ఈ సంవత్సరం 5177. అమెరికాలో కూడా మోర్ దెన్ 5000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. రష్యాలో మనం చూస్తే పూర్తి రష్యన్ ఇన్వెంటరీ 5459 వార్ హెడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూక్లియర్ పవర్ దేశాలతో చూస్తే కనుక అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ 12,241 అనమాట. పూర్తి స్థాయిలో వీటిలో 9,600 న్యూక్లియర్ వార్ హెడ్స్ లాంచ్కి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఆర్మ్స్ రేస్ అనేది కన్వెన్షనల్ వెపన్సే కాదు, న్యూక్లియర్ వెపన్స్లో పెరిగిపోతుంది అనమాట. ఇవన్నీ గమనిస్తే అమెరికా రష్యా మధ్య స్టార్ట్ ట్రీటీ ఒకటి ఉంది, స్ట్రాటజిక్ అఫెన్సివ్ ఆర్మ్స్ ట్రీటీ ఒకటి ఉంది. ఈ ఫిబ్రవరి 2026 అంటే వచ్చే సంవత్సరం కల్లా ఎక్స్పైర్ అవుద్ది. ఈ ఎక్స్పైర్ అయ్యాక ఇంకా వాయిదాలు న్యూక్లియర్ వార్ హెడ్స్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ వార్ హెడ్స్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.